తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. దాదాపుగా మనకి పెన్షన్దారులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క చేయూత పెన్షన్ తీసుకొచ్చింది కదండి. సో దీనికి సంబంధించి గాను ఎట్టకేళ్లకు నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందన్నమాట. సో ఈ యొక్క నిధులు అనేవి ఎప్పటి నుంచి విడుదల చేస్తారు అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందండి. అయితే ఈ వీడియోలో పూర్తి సమాచారం మొత్తం కూడా తెలుసుకుందామండి. ముందుగా ఏ ఏ జిల్లాలకి జమ చేస్తారు, అలాగే గత నెలలో కట్టిన పెన్షన్ ఈసారి ఇస్తారా అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట. అయితే ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి, ఎప్పటి నుంచి జమ చేస్తారో ప్రతి అప్డేట్ కూడా. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఉపయోగపడేలాగా మనకి ఈ యొక్క చేయూత పెన్షన్ అని తీసుకొచ్చిందండి. గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలిసినట్లుగానే వృద్ధులు వితంతులకి 2,000 రూపాయలు, దివ్యాంగులకి 3,000 రూపాయల చొప్పున అందించేది. అయితే ఈ ప్రభుత్వం అని దాన్ని కాస్త వృద్ధులు వితంతులకి 4,016, దివ్యాంగులకి 6,016 రూపాయల చొప్పున పెంచి అందిస్తామని చెప్పి హామీ తెప్పడం అయితే జరిగింది కదండి. సో దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు విడుదల చేయడం సిద్ధమైనగా తెలుస్తుందన్నమాట. సో ముందుగా ఏ ఏ జిల్లాలకు జమ చేస్తారు అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందండి. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వస్తుందన్నమాట. ముందు ఆ జిల్లా ఈ జిల్లా అయితే ఏం లేదు. సో ప్రతి ఒక్క జిల్లాలకి కూడా మనకి ఈ యొక్క పెన్షన్ అయితే అందిస్తున్నారండి రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి గాను మనకి అర్హుల లిస్టులో మీ పేరైతే ఉండాలన్నమాట. సో ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క నిధులు అనేవి అయితే జమ అవుతాయండి. సో మనకి ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో దీనికి సంబంధించి గాను మనకి ఏ చిన్న అధికారిక ప్రకటన వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.